సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రతి దినం కూడా ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షిస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మనకు క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. ఈ దినమంతా ఎదురయ్యే వివిధ అనుభవాల్లో మనకు చాలా దేవుడు మన వెంట ఉండాలంటే మనము ఆయనతో ప్రారంభించాలి. అనగా మన నడక ఆయనతో ప్రారంభించాలి. కాబట్టి పడకలోంచి లేవగానే ప్రథమ సమయాన్ని ఆయనకిద్దాం. తొలి అడుగులు ఆయనతో కలిసి వేద్దాం. ప్రార్థనపూర్వకంగా ఈ ధ్యానాన్ని కొనసాగింపచేద్దాం. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవుల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రతిదినము మాతో మాట్లాడుతున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు మాకు జీవపు ఊటలు ప్రభువా. నీ మాటల ద్వారా మేము హెచ్చరిక పొందుతున్నాం, స్ఫూర్తి పొందుతున్నాం, మార్పు పొందుతున్నాం. నీ మార్గంలో నడవటానికి తీర్మానాలు చేసుకుంటున్నాం. అటువంటి శ్రేష్టమైన నీ మాటలు, నీ లేఖనాల నుంచి మీరే మాకు వినిపిస్తున్నారు కనుక నిజమైన పరివర్తనతో కూడిన మార్పు నాలో మాలో దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి ఆయన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. నిన్నటి దినము మరి ఆ దావీదు బెత్షెబల ప్రథమ సంతతిని దేవుడు మొత్తిన అనుభవాన్ని, మరి ఆ బిడ్డ జబ్బుగా ఉన్నప్పుడు మరి దేవుడు కరుణించునేమోనని దావీదు విలపించాడు, విజ్ఞాపన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. ఎందుకు ఆలకించలేదు అన్న విషయాలు నిన్నటి దినం మనం ధ్యానం చేశాం. ఒకవేళ వినకపోతే దయచేసి ఎవరైనా నిన్నటి ధ్యానాంశాన్ని కూడా ఒకసారి మీరు వినగలిగితే మీకు ఆ విషయం కొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ బిడ్డ జబ్బుగా ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉన్నాడు. లోపలికి పోయి రాత్రంతా నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమలాడగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుంచి లేవనెత్తుడికి వచ్చింది. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండేది. సో ఆ బిడ్డను దేవుడు మొత్తగానే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ కానీ మమకారము కానీ, నిన్న చెప్పాను బెత్షెబా దావీదుల యొక్క ప్రథమ సంతతి, కానీ దేవుని దృష్టిలో పాపపు సంతతి, పాపపు వారసత్వం, పాపం యొక్క ప్రథమ సంతతి. కాబట్టి దేవుడు స్పేర్ చేయలేదు. కానీ దావీదు ఉన్నటువంటి ఆ మమకారం చొప్పున 1 కాదు 2 దినాలు 7 దినములు ఉపవాసం ఉంది. నేలకు పరుండి దేవునికి విజ్ఞాపన చేస్తూ మనపెడతాడు. మరి ఆ స్థితి చుట్టుపక్కల పనివారు చూచి దావీదును ఆ భోజనానికి లేపడానికి ప్రయత్నం చేస్తే దావీదు సమ్మతించడు. ఎంతగా విలపించి ఉంటాడో విజ్ఞాపించండి. నువ్వు ఎంతటి విలపించినా విజ్ఞాపన చేసినా గాడ్ విల్ నెవర్ స్పేర్ ద సిన్. గాడ్ లవ్స్ యూ, నో డౌట్. దేవుడు ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే పాప రహితునిగా నీవు సమర్పించబడ్డప్పుడే దేవుడు ప్రేమిస్తాడు, పాప సహితునిగా. కాబట్టి నీలోని పాపపు ఆ బీజమును, పాపపు అంశమును దూరపరిచిన తదుపరి దేవుని చేత అంగీకరించబడే అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు మనము మరి రక్షించబడ్డామని చెప్పుకుంటుంటాం, దేవుని విశ్వాసం అని చెప్పుకుంటుంటాం. కానీ ఆ ఆదాము సంబంధమైన లక్షణాలు మనలో జీర్ణించుకుని ఉంటే ఆ బీజం సజీవంగానే ఉంటుంది. అది ఎప్పటికప్పుడు కొమ్మలు వేస్తుంటుంది, రెమ్మలు వేస్తుంటుంది, పూలు పూస్తుంటుంది, కాయలు కాస్తుంటుంది. ఆ పాపపు ఫలములు
మనము సమాజానికి అందిస్తూ ఉంటాం. ఎందుకంటే ద సీడ్ వాజ్ నాట్ కిల్డ్, ద సీడ్ ఇన్సైడ్ వాజ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆ పాప సంబంధమైన అనుభవాలు అలాగే ఉన్నాయి కాబట్టి. సో ఆదామునందు జన్మించిన మనము, ఆదాము చేసిన అపరాధానికి శిక్ష రెండవ ఆదాముగా వచ్చిన క్రీస్తు భరించాడు కాబట్టి ఆ క్రీస్తులో మనము నూతన జన్మ అనుభవంలోనికి రావాలి. ఎ న్యూ బర్త్ అనుభవంలోకి రావాలి. క్రీస్తులో నూతన జన్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాత ఆదాము యొక్క లక్షణాలు అలాగే ఉంటే కష్టం. సో ఇక్కడ దావీదు 7 దినములు ఉపవాసం ఉంటుందా బిడ్డ చనిపోయినని వారు గుసగుసలాడుతూ, అయ్యో బిడ్డ జబ్బుగా ఉంటేనే దావీదును పట్టుకోలేకపోయాము, అంతగా దుఃఖిస్తున్నాడు, చనిపోయాడని చెబితే ఈ వార్త ఎలా చెప్పాలి దావీదుకి, చెబితే దావీదు యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో అని వారు భయపడుతుంటే దావీదే అడుగుతాడు, బిడ్డ చనిపోయినా అని 19వ వచనంలో. ఆ బిడ్డ చనిపోయాడు అనగానే దావీదు యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రమును ధరించుకొని యెహోవా మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి. సో తర్వాత వారు అడుగుతారు, ఏమయ్యా ఇలా చేసావంటే, బిడ్డ బ్రతికి ఉండగా దేవుడు నన్ను కరుణించినేమోనని వాడి గురించి విజ్ఞాపన చేశాను. ఒకసారి వాడు చనిపోయిన తర్వాత ఇక నేను విజ్ఞాపన చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాడు నా దగ్గరికి రాడు, నేనే వాడి దగ్గరికి వెళ్తాను, నేనే తన దగ్గరికి వెళ్తాననే భావన. అనగా నేనే మరణానికి వెళ్తాను కదా, ఈ లోకాన్ని విడుస్తాను కదా అనే భావన. ఇట్ డజంట్ మీన్ ఆ బిడ్డ ఎక్కడున్నాడో అక్కడికి దావీదు వెళ్తాడని కాదు. అది దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలోనే ఉంది. మన తీర్మానంలో లేదు ఆ పరిధి, అంతటి పరిధి మనకి లేదు. సో ఇక్కడ వాస్తవం ఏంటంటే, ఆ బిడ్డ చనిపోయాడని తెలియగానే అతడు అనగా తాను కింద కూర్చున్నాడు, లేచి స్నానం చేసుకుని తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి ఎక్కడికి వెళ్ళాడు? ఆలయానికి వెళ్ళాడు. అక్కడ దేవునికి మొక్కి ఆ తదుపరి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. సో ఒక విధంగా చెప్పాలంటే, ఆ బిడ్డను కోల్పోయినందుకు విలపించుట కన్నా ఆ బిడ్డ వెళ్ళిపోయిన తర్వాత దేవునికి మొక్కి కృతజ్ఞత చెల్లించాడు. ఎందుకంటే ఆ దుఃఖములోంచి దేవుడు దావీదును విడిపిస్తాడు అన్న ఆ నమ్మిక, ఆ విశ్వాసం. సో ఒక బిడ్డను కోల్పోయినప్పటికీ కూడా దేవుడు తప్పనిసరిగా నన్ను కరుణించి ఆ విషయంలో నాకు దేవుడు సంతోషాన్ని కలిగింపచేశాడన్న ఆ నమ్మిక చొప్పున లేచి దేవునికి మొక్కి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. మరి అంతగా దావీదు జీవితంలో కలిగిన ఆ పరివర్తన గమనించిన తర్వాత దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. ఆ చివరిలో మరి 24వ వచనం, తర్వాత దావీదు తన భార్యను బత్షెబను ఓదార్చి ఆమె వద్దకు పోయి ఆమెను కూడగా ఆమె మరి యొక్క కుమారుని కన్ను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అని అతనికి పేరు పెట్టాడు. సో కోల్పోయిన వ్యక్తి యెహోవా చేత ద్వేషించబడిన ఆ పాపపు సంతానం కాబట్టి అతని ప్లేస్లో మరి దావీదునకు పుట్టిన కుమారుడు దావీదేమో సొలొమోను అని పేరు పెడితే దేవుడు అతనికి యెదిద్యా అని పేరు పెట్టాడు. నాకు ప్రియుడు అనగా ఇతన్ని నేను నీ స్థానంలో రాబోయే కాలంలో నేను ఎన్నుకున్నాను, నీ స్థానంలో రాబోయే కాలంలో మరి వారసునిగా నేను ఎన్నుకున్నాను అని చెప్పడానికి మరి నాతాను ప్రవక్తను పంపించి నీకున్న సంతానంలో ఇతడే వారసుడు అనేది సూచనగా తెలుస్తూ యెదిద్యా అని పేరు పెట్టాడు. మరి దేవుడు ఆ రీతిగా వారిని కరుణించడానికి లేకపోతే సొలొమోనును ఎన్నుకోవడానికి, ఆ సొలొమోనుకు యెదిద్యా అని పేరు పెట్టడానికి, ఆ రీతిగా దావీదును ఓదార్చడానికి గల కారణాలు కొంత మనము విశ్లేషిస్తే దినవృత్తాంతాల 1వ గ్రంథము 3వ అధ్యాయంలో దావీదు యొక్క సంతతి మనకు అక్కడ కనబడుతుంది.
3వ అధ్యాయం ప్రారంభం. దావీదులకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయుడైన అహనోయిముకు పుట్టిన అమ్మోను జ్యేష్ఠుడు, కర్మెలీయుడైన అబిగైలుకు పుట్టిన దానియేలు రెండవ వాడు, గెషూరు రాజైన తల్మై కుమార్తెన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ వాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ వాడు, అబీటల్లు కన్నా షెఫట్యా ఐదవ వాడు, అతని భార్యన ఎగ్లా కన్నా ఇత్రీము ఆరవ వాడు. ఈ 6 హెబ్రోన్లో పుట్టిరి. అనగా సొలొమోను కన్నా ముందు 6 కుమారులు ఉన్నారు. 6 కుమారులు ఉన్నారు. సో వారి గురించి నేను తర్వాత ధ్యానాలు చెప్తాను. ఆ తర్వాత 5వ వచనంలో యెరూషలేములో 33 సంవత్సరం లేను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తెన బెత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఇక్కడ బెత్షెబ వల్ల 4 కన్నారు. సొలొమోను ప్రథమ సంతతిగా అనగా ఆ పాపపు బీజము తర్వాత కలిగిన ప్రథమ సంతతి అయినప్పటికీ కూడా అతని 4వ వాడిగా చూపిస్తారు. దానికి కారణాలు తర్వాత మనం విశ్లేషించవచ్చు. ఆ తర్వాత మనం చూడండి 9వ వచనంలో 8-9 వచనంలో ఉపపత్నుల ద్వారా దాదాపు 9 కుమారులు. మొత్తం దావీదు కలిగిన సంతానము హెబ్రోన్లో 6, బెత్షెబా వల్ల 4, అలాగే యెరూషలేములో ఉపపత్నుల ద్వారా 9 మంది. వీరు కాకుండా తామారు అనే కుమార్తె తప్ప 20 మంది సంతానం. కాబట్టి ఈ 20 మంది సంతానం వారిలో ఎవరు దావీదు తర్వాత ఆ రాజ్యానికి వారసుడు? ఎవరు మనకు తెలుసు. కొద్దిగా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే ఆ జ్యేష్ఠుడిగా పుట్టిన అమ్మోను తన సోదరి వరుసైన తామారును మోహించి చెరచి అబ్షాలోము చేత చంపబడతాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి 3వ కుమారుడు మయాకాకు పుట్టిన అబ్షాలోము 3వ వాడు, 3వ కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తాను కూడా చంపబడతాడు. అదే రీతిగా వీరిలో ఇంకొకడు 4వ వాడు అదోనియా 4వ వాడు. సొలొమోను అనగా దావీదు వృద్ధుడుగా ఉండగానే సొలొమోను దావీదు నియమించిన ఆ సమయంలో తనకు తానుగా రాజుగా మరి ప్రకటించుకొని, రాజుల మొదటి గ్రంథంలో ఉంది, మొదటి అధ్యాయం, ప్రకటించుకొని తిరుగుబాటు చేసి తర్వాత మరి అతను కూడా సంహరించబడతాడు. అనగా ఆ రాజరికపు సింహాసనపు పోటీ కనబడుతుంది. సో ఈ 20 మందిలో ముందున్నటువంటి ఆ 3 కూడా చనిపోతారు, వివిధ రీతులుగా చనిపోతారు. అది సొలొమోను, అదేవిధంగా బెత్షెబా ద్వారా ఇంకొక కుమారుడు నాతాను అనే కుమారుడు కూడా పుడతాడు. సొలొమోను విషయం మనకు తెలుసు. ఆ తర్వాత కాలంలో అతని జీవితంలో ఏం జరిగింది అన్న విషయాలు మనకు బాగా తెలుసు. ఒకసారి ఈ బెత్షెబా ద్వారా కలిగిన ఈ 2 కుమారుల గురించి కొత్త నిబంధనలోని వంశావళిలో వ్రాయబడ్డ అంశాన్ని ఒక్కసారి నేను చూపిస్తాను. ఒకసారి గమనిద్దాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కలెను, సొలొమోను రెహబామును కలెను. 16వ వచనంకి వస్తే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కలెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ దావీదు తదుపరి సొలొమోను వంశములోంచి యాకోబు భర్త అయిన యోసేపు నందు అనగా ఆమె మరియ యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. లూకా సువార్తలో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 3వ అధ్యాయంలో ఇది రివర్సల్ ఆర్డర్లో ఉంటుంది. 32వ వచనంలో దావీదు యెషై ఒబేదుకు అని రాయబడింది. మరి దావీదు యొక్క కుమారుడు గురించి రాయబడ్డ మాట 31వ వచనంలో నాతానుకు, నాతాను దావీదుకు, దావీదు యెషైకి, నాతాను
దావీదుకు పుట్టాడు. దావీదు ఎవరికి పుట్టాడు? యెష్షయికి పుట్టాడు. సో ఇక్కడ నాతాను సంతానాన్ని తీసుకొస్తాడు లూకాసు వార్తలో. నాతాను ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టారు. సో నాతాను ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్పేసి, నాతాను అనగా దావీదు కుమారుడైన, దావీదు బెత్షెబల కుమారుడైన నాతాను ద్వారా యేసే పుట్టాడని లూకాసు వార్తలు చెప్తే, మత్తయి వార్తలో బెత్షెబ దావీదు ద్వారా పుట్టిన సొలొమోను ద్వారా యేసుక్రీస్తు వారు పుట్టారు. దీనికి వేదాంత పండితులు ఇచ్చే విశ్లేషణ ఏంటంటే, మరి నాతాను ద్వారా యోసేపు పుట్టాడని, అదే రీతిగా సొలొమోను ద్వారా మరియ పుట్టిందని, అందుకే మరియ భర్త అనబడిన యోసేపు అనే మాట అక్కడ వ్రాయబడిందని. కాబట్టి మరి ఈ నాతాను సొలొమోను వారి జీనియాలజీ కొనసాగుతుందని, ఎందుకంటే సొలొమోను దేవుని దృష్టికి కీడు చేసినందువల్ల, లేకపోతే అన్య దేవతలను ఆరాధించినందువల్ల రాజ్యం రెండుగా విభజించబడుతుంది. కాబట్టి దేవుడు నాతాను వంశాన్ని కూడా మరి పరిగణలో తీసుకున్నాడని ఒక వేదాంత సంబంధమైన ఒక విశ్లేషణ. సో ఏది ఏమైనప్పటికీ కూడా దావీదు బెత్షెబల ప్రథమ సంతతి పాపపు సంతతిని దేవుడు నిర్మూలించి వారిద్దరిలోంచి పుట్టిన సొలొమోను కానీ నాతాను కానీ దేవుడు ఎన్నుకుంటాడు. వారిలోంచి లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడు. కాబట్టి దావీదును దేవుడు శిక్షించినప్పటికీ కూడా తాను మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట చొప్పున ఆ దావీదు వంశము గోత్రము కొనసాగుతుంది. అది సొలొమోను కావచ్చు, నాతాను కావచ్చు, మరెవరైనా కావచ్చు, వారు దావీదు కుమారులే. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన మాటలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ, దావీదు జీవితాన్ని చాలా లోతుగా విశ్లేషించడానికి మా కొంత అవకాశం ఇచ్చారు. అంత జ్ఞానం మాకు లేదు తండ్రి, కానీ మీరిచ్చిన జ్ఞానము చొప్పున ఆ కొద్దిపాటి జ్ఞానముతో మేము చేసిన ఈ ప్రయత్నంలో కొంత విశ్లేషణ మాకు లభిస్తుంది. అలాగే దావీదుని ఎందుకు మీరు క్షమించారు, ఏ రకమైన శిక్ష ఎందుకు శిక్షించారు, మరి దావీదు వంశాలను ఎలా కొనసాగింపచేశారు, ఈ విషయాలన్నీ కూడా మేము ధ్యానం చేస్తుండగా నీ సంకల్పాలు మానవ మనస్సుకు కానీ, మానవ భావనకు కానీ, మానవ పరిధికి కానీ అతీతమైన మన వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అంతటి ఉన్నతమైన దేవా, నిన్ను కొనియాడుతూ, నిన్ను గనుపరుస్తూ, నిన్ను స్తుతిస్తూ, మాకు తెలియచేసిన ఈ విశదపరచిన ఈ విషయాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.